వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ హియర్ సీనియర్ డాక్టర్ కేజీ రెడ్డి గారు, ఆర్థోపెడిక్ సర్జన్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మోకాల నొప్పులు సర్వసాధారణం సార్, అందరూ దాని గురించి సెర్చ్ చేస్తుంటారు, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలని. బట్ ఇక్కడ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే సార్, ఈ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తున్నాం. వీటికి ఈ మోకాల నొప్పులకి ఏమైనా లింక్ ఉంది అంటారా సార్? దీనివల్ల మోకాల నొప్పులు పెరిగే అవకాశం కానీ వచ్చే అవకాశం కానీ ఉంది అంటారా సార్? అవును, మీరు అన్నట్టమ్మా, ఈ రోజు రేపులో విటమిన్ డి డెఫిషియన్సీ వెరీ కామన్. ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ లో ఇండోర్ జాబ్ ఉంటుంది, సన్లైట్ ఎక్స్పోజ్ గారు, అందు నుంచి డెఫిషియన్సీ వెరీ కామన్. సో ఒకప్పుడు మేము వైటమిన్ డి టెస్ట్ చేయించే వాళ్ళము, ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఎందుకు సార్ ఎక్కువ పర్సెంట్ ఉంటుంది? చాలా పర్సెంటేజ్ వాళ్ళకు విటమిన్ డి. లైక్ 100 పీపుల్ ఎంత మందికి మీరు చూస్తున్నారు సార్? అమాంగ్ ది ఈ ఐటీ ప్రొఫెషన్స్, మెడికల్ ప్రొఫెషన్స్ లో మోర్ దెన్ 60%. మోర్ దెన్ 60%. సో ఇది వైటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని వైటమిన్ అనము, వైటమిన్ డి హార్మోన్ అంటాం. హార్మోన్ అంటే అది క్లాసిఫైడ్ యాజ్ హార్మోన్, ఎందుకంటే ఒక హార్మోన్ లా పనిచేస్తుంది. వైటమిన్ డి అనేది ప్రతి ఆర్గాన్ లో, ప్రతి పార్ట్ లో మనకి ఎఫెక్ట్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్ నుంచి మస్కులోస్కెలిటల్ సిస్టమ్, అంటే ఇరిటబిలిటీ వస్తుంది, బ్రెయిన్ విజన్ ఎఫెక్ట్ కావచ్చు, మన మసిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్, తర్వాత సిస్టమ్, జిఐ సిస్టమ్, మిగతా సిస్టమ్ కూడా ఎఫెక్ట్ కావడానికి ఉంటుంది. అందుకని వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వైటమిన్ డి కొంతసేపు ఎండలో ఉంటే సరిపోతుంది అనుకో, స్పెషల్లీ ఉదయం సాయంత్రము. కానీ వైటమిన్ డి సింథసిస్ ఎలా అవుతుందంటే మన స్కిన్ లో ఉన్న కొలెస్ట్రాల్ ను వైటమిన్ డిగా కన్వర్ట్ చేస్తుంటుంది. కొలెస్ట్రాల్ ఇది ఏ టైంలో అంటే మనకు సన్ లో ఉన్న అల్ట్రావైలెట్ రేస్ కన్వర్ట్ చేస్తాయి. కానీ ఆ అల్ట్రావైలెట్ రేస్ ఎప్పుడు ఉంటాయంటే 11 AM to 3 PM మధ్య ఉంటాయి. కానీ ఎక్కువగా మార్నింగ్ ఉండండి అంటూ ఉంటారు. సో 11 AM to 3 PM అరౌండ్ 30 to 40 minutes బ్యాక్, హ్యాండ్స్, ఫీట్, లెగ్స్ ఎక్స్పోజ్ చేసి ఉంటే మనకి ఎనఫ్ డోస్ వస్తూ ఉంటుంది. మేబీ ఎవ్రీ డే కాకుండా మేబీ 4 to 5 days ఇన్ వీక్ ఇస్ గుడ్ ఎనఫ్. కానీ ఇది ప్రాబబుల్లీ అందరికి పాసిబుల్ కాకపోవచ్చు. రిటైర్డ్ పీపుల్ కి పాసిబుల్. చిల్డ్రన్ గేమ్స్ ఆడుతూ ఉంటే ఆ టైంలో ఒకవేళ గేమ్స్ ఆడుతూ ఉన్నారు అనుకోండి, అది పాసిబుల్ అవుతుంది. కానీ ఈ అడల్ట్ టైప్ అంటే ఐటీ జాబ్ చేసి, మెడికల్ ప్రొఫెషన్ జాబ్ చేసి, మీలాంటి టీవీ యాంకర్స్ లాంటి వాళ్ళు ఎలా అవుతుందంటే ఇండోర్ మోస్ట్ ఆఫ్ ది టైం. సో అది పీక్ టైం, వర్కింగ్ టైం 10 to 4 అనేది. సో వాళ్ళకు రిప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అడిగిన క్వశ్చన్, వైటమిన్ డి, కాల్షియం మన నీ జాయింట్స్ మీద ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? ప్రాబబుల్లీ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వైటమిన్ డి, కాల్షియం అనేది బోత్ ఆర్ లింక్డ్. మనం జస్ట్ వైటమిన్ డి తీసుకున్నా సరిపోదు, ఓన్లీ కాల్షియం తీసుకున్నా సరిపోదు. సో మనం రెండు తీసుకోవాలి. వైటమిన్ డి తీసుకోవాలి. వైటమిన్ డి తీసుకోవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత మన బాడీలో కాల్షియం యూటిలైజేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో ఏది లేకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. బోత్ ఆర్ లింక్డ్, దే వర్క్ టుగెదర్. ఒకటి లేకపోతే ఇంకోటి పనిచేయదు, రెండు ఉండాలి, కాల్షియం అండ్ వైటమిన్ డి. సో నీ జాయింట్ హెల్దీగా ఉండాలంటే మనకు నీ కండరాలు హెల్దీగా ఉండాలి. నీకి ఉండే బోన్స్ అంటే మన థై బోను, లెగ్ బోను, అప్పర్ ఎండ్, లోయర్ ఎండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. నీ పైన ఉన్న కార్టిలేజ్ స్ట్రాంగ్, గుజ్జు స్ట్రాంగ్ గా ఉండాలి. తర్వాత గుజ్జు వెనకాల ఉన్న బోన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో వీటన్నిటి కూడా వైటమిన్ డి, కాల్షియం చాలా ఇంపార్టెంట్. బోన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే విటమిన్ డి అవసరం ఉంటుంది, కాల్షియం అవసరం ఉంటుంది. మసిల్స్ కూడా ఇది అవసరం ఉంటుంది, కార్టిలేజ్ కూడా అవసరం ఉంటుంది. ఇది దానివల్లనే మనము స్ట్రాంగ్ గా ఉంటుంది. సో డైరెక్ట్లీ ఆస్టియోఆర్థరైటిస్ రాదు, కానీ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈ వైటమిన్ డి, కాల్షియం వల్ల ఉండే వీక్నెస్ వల్ల ఏమవుతుంది, నీ జాయింట్ మీద లోడ్ ఎక్కువ బట్టి ప్రాబబుల్లీ తొందరగా అరిగిపోయి ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి ఉంటుంది. కానీ చిన్న పిల్లల్లో, గ్రోయింగ్ ఏజ్ లో ఏమవుతుందంటే వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, నీస్ బెండ్ అవుతుంటాయి, వంకరగా వెళ్ళుంటాయి. వంకరగా నాక్ నీస్ అంటాము, ఆర్ బో లెగ్స్ అంటాము. అది కామన్ కాజ్ మన ఇండియాలో. ఈ న్యూట్రిషనల్ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది వెరీ కామన్, డైటరీ డెఫిషియన్సీ వల్ల. సో ఎవరికైతే చిన్న పిల్లల్లో ఈ వంకరగా బో లెగ్స్ కానీ,
నాక్ నీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వైటమిన్ డి లెవెల్ చేయించుకొని డెఫిషియన్సీ ఉంటే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. మరి ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అది కూడా మీరు చాలా అనాలిసిస్ సెర్చ్ చేసి ఉంటారు కదా సార్. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అయితే కాస్త ఇంపాక్ట్ ఉంటుంది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా లేకుండా అని చెప్పారు. సో ఈ కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ చాలా మందిలో చూస్తున్నారు కదా సార్. వారికి మీరు ఏం సజెస్ట్ చేస్తూ ఉంటారు సార్? జనరల్లీ అంటే హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్. డైట్ మనము రొటీన్ డైట్లని ఎనఫ్ కాల్షియం ఉంటుంది. సో యంగ్స్టర్స్ అంటే ఎక్సెప్ట్ ఇన్ లాక్టేటింగ్ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఇమీడియట్ డెలివరీ అయిన తర్వాత ఎక్స్ట్రా సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది. తర్వాత ఓల్డ్ ఏజ్ లో అవసరం ఉంటుంది, ఎందుకంటే అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవచ్చు. ఫుడ్ లో ఉండే కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ ఉండొచ్చు, అందుకని ప్యూర్ కాల్షియం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రొటీన్ వాళ్ళకు మనం ఎనఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ పెరుగు ఇటువంటి మీట్ తీసుకున్న వాళ్ళకు మన రొటీన్ డే ఫుడ్లోనే ఎనఫ్ కాల్షియం ఉంటుంది. జనరల్ అడ్వైజ్ ఏంటిదంటే మనకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్ డైట్ ఎలా ఉంటుంది? మనము హెల్తీగా తీసుకునేది 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలి, రైస్ కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. మిగతాది లిటిల్ బిట్ 20% ఫ్యాట్, మిగతాది ప్రోటీన్స్, గుడ్ ప్రోటీన్ క్వాలిటీ. మీట్ కానీ వెజిటబుల్స్ కానీ బీన్స్, తర్వాత పప్పులు, డ్రై ఫ్రూట్స్, పీనట్స్ లాంటివి వెరీ గుడ్ ప్రోటీన్స్ ఇస్తాయి. దాంతోపాటు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎనఫ్ వైటమిన్స్, కాల్షియం ఇవన్నీ కాంబినేషన్. మోస్ట్ ఆఫ్ దీస్ వైటమిన్స్, మినరల్స్ ఇంటర్లింక్డ్. ఒకటి డెఫిషియన్సీ ఉంటే ప్రాబబుల్ ఇంకో దానికి డెఫిషియన్సీ కాబట్టి లింక్ ఉంటుంది. అన్ని ఉన్నప్పుడే మనకు ఎనఫ్ హెల్దీగా ఉండగలుగుతుంది. ఎస్ సార్. మరి ఇంకా చెప్పాలి అంటే ఈ విటమిన్ డి అయితే చెప్పారు కదా సార్, ఇంకా ఎగ్జాక్ట్ గా ఇది ఫుడ్ తీసుకోండి డెఫినెట్ గా మీకు రోజు మీ ఫుడ్ లో అంటే ఇప్పుడు నువ్వులు అని చెప్తూ ఉంటారు, బెల్లం, అలా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 5 మేజర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏంటి అని చెప్తారు సార్? వైటమిన్ డి అనేది ఆయిల్ లో ఉంటుంది. ఆయిల్ ఈజ్ కార్డ్ లివర్ ఆయిల్ ఈజ్ గుడ్. కార్డ్ లివర్ ఆయిల్ లో ఉంటుంది. లివర్ బేస్ అంటే లివర్ తీసుకోవడంలా ఉంటుంది. ఇది ఆయిల్ బేస్డ్, వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాదు, ఇది ఆయిల్ లో ఉంటుంది. అందుకని కార్డ్ లివర్ ఆయిల్. ఫిష్ తీసుకోవడం చాలా దాంట్లో ఎక్కువ ఉంటుంది. తర్వాత మనము ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, చీజ్, బటర్, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా కొంతవరకు అవి కూడా మితంగా తీసుకోవాలి అంటారా? కొంచెం స్మాల్ క్వాంటిటీ, అంటే ఒకసారి తీసుకున్నంత వీక్ అంతా సరిపోదు. ఎవ్రీడే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల అది హెల్దీ వే. సప్లిమెంట్స్ విషయానికి వస్తే గనక మీరు చెప్పారు వీటి వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ అండ్ కాల్షియం వల్ల మోకాళ్ళకైతే ఇండైరెక్ట్ లింక్ ఉంటుంది అంటారు. ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ఏ ఏజ్ లో సప్లిమెంట్స్ స్టార్ట్ చేయొచ్చు అంటారు? సప్లిమెంట్స్ స్టార్ట్ చేయడం బెటర్ అంటారా సార్? ఎండకి ఉండలేరు మీరు అన్నట్టుగా, సాఫ్ట్వేర్స్ కానీ మెయిన్ కానీ, ఏం చేయమంటారు సార్? అంటే వైటమిన్ డి అనేది ప్రాబబ్లీ చిన్నప్పటి నుంచే మనం స్టార్ట్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా వైటమిన్ డి, కాల్షియం అనేది సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి? ఇది ఎలా అంటే మనము ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఏమందంటే టాక్సిసిటీ అవుతుంది, మన బాడీ కంట్రోల్ చేయలేదు. కానీ ఓరల్ టాబ్లెట్స్ కానీ లిక్విడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎంత అవసరం ఉందో అంతే అబ్జర్వ్ అవుతుంది. ఈ టాక్సిసిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇనీషియల్గా ప్రాబబ్లీ వీక్లీ ఒకసారి 60,000 యూనిట్స్ తీసుకొని మంత్లీ ఒకసారి తీసుకోవడం వల్ల మనకు నష్టం లేదు. అలా కంటిన్యూ చేయడం బెటర్ అంటే కంటిన్యూ చేయొచ్చు, ఎంతసేపు అయినా కంటిన్యూ చేయొచ్చు. ప్రాబబ్లీ కొంచెం ఇంటర్వెల్స్ ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు, మేబీ 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి తీసుకొని రెగ్యులర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.